రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు శివ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేసినటువంటి వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను చేసే వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి మీ తోటి రైతు సోదరులకు షేర్ చేయండి. ఇకపోతే రైతు సోదరులరా, ఈరోజు నేను డైరెక్ట్గా ఏం మందులు తెచ్చుకున్నానో అవి ఏం తెచ్చుకున్నానో చెప్తాను. ఎందుకంటే మనం డైలీ మాట్లాడుకున్న అవే విషయాలు కాబట్టి. అయితే ఫస్ట్ నేను ఈరోజు స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న మందు అయితే మిత్రులారా, నగాట. ఈ నగాట ఎందుకు తెచ్చుకున్నా అంటే దీంట్లో రెండు రకాలైనటువంటి టెక్నికల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేప్పటికి సైపర్మైథ్రిన్ 5% ఉంటుంది, ఇంకోటి ఇథియాన్ 40% ఉంటుంది మిత్రులారా. అంటే ఇథియాన్ అంటే మనం ఫాస్మైట్ అంటాం కదా మిత్రులారా, ఆ మందే. అయితే ఈ ఇథియాన్ వచ్చేప్పటికి మనకి తెల్లదోమకి పనిచేస్తుంది, అలాగే తామర పురుగు అంటే పై ముడతకి, మైట్స్ నల్లి అంటే కింద ముడతకి, ఈ 3 రకాలకు కూడా పనిచేస్తూ ఉంటుంది మిత్రులారా. అయితే దీని డోస్ చూసుకుంటే మనం 1 లీటర్ తెచ్చుకుంటే 3 ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు. కానీ హాఫ్ లీటర్ వచ్చేప్పటికి 1 ఎకరానికి స్ప్రే చేసుకోవాలి మిత్రులారా. అయితే ఇది నేను దేనికి తెచ్చుకోవడం జరిగిందంటే, దీనిలో ఉన్నటువంటి సైపర్మైథ్రిన్ అనేది సింథటిక్ పైరెథ్రాయిడ్ మిత్రులారా. కాబట్టి ఒక విషయం గమనించాలి మీరు ఇక్కడ. సింథటిక్ పైరెథ్రాయిడ్స్ అనేవి పంటకాలం మొత్తం మీద 2 లేదా 3 సార్లు మాత్రమే స్ప్రే చేసుకోవాలి. మరి మీరు అడగొచ్చు, ఇవి ఇప్పుడు నువ్వు ఎందుకు స్ప్రే చేస్తున్నావని. ఆల్రెడీ నాకు 2 కాపులు అనేవి పట్టడం జరిగింది. ఆల్రెడీ కోత కూడా కొప్పిస్తూ ఉన్నా మిత్రులారా. అందులోనూ చేలో తేమ లేదు, ఫుల్గా డ్రై అయింది. కాబట్టి ఈ సమయంలో నాకు స్ప్రే చేసుకోవడం బెస్ట్ అని అనిపించింది, అందుకోసం తెచ్చుకున్నాను. ఎందుకోసం అంటే ఈ సింథటిక్ పైరెథ్రాయిడ్స్ అనేవి ఏం చేస్తూ ఉంటాయి అంటే మిత్రులారా, మొక్కని నీట్గా తీసుకురావడానికి చాలా ఉపయోగపడతాయి. అందుకోసమని మొక్క ఎంత నీట్గా ఉందో అదేవిధంగా తెగుళ్ళు అంటే ముడత, పై ముడత లేదంటే కింద ముడతలు అనేవి చాలా ఎఫెక్టివ్గా వస్తూ ఉంటాయి, అంటే అటాక్ చేయడం జరుగుతుంది ఎక్కువగా. అందుకోసమని సాధ్యమైనంత వరకు పంటకి ఈ టైంలో స్ప్రే చేసుకోండి, ఇబ్బంది లేదు. మొదటి అంటే 100 రోజుల్లోపు స్ప్రే చేసుకోవడానికి అవాయిడ్ చేయండి సాధ్యమైనంత వరకు. చేసుకున్న 1 లేదా 2 సార్లు మాత్రమే చేసుకోండి. ఆ ఉద్దేశంతో ఈరోజు ఇది తెచ్చుకోవడం జరిగింది. అయితే దీనిలో ఉన్నటువంటి సైపర్మైథ్రిన్ అనేది సన్న పురుగు కూడా పనిచేస్తూ ఉంటుంది మిత్రులారా. అందుకోసమని దీన్ని తెచ్చుకోవడం జరిగింది. పోతే మొత్తంగా ఇది తెల్లదోమకి, నల్లికి అంటే నల్లికి, కింద ముడతకి, త్రిప్స్ పై ముడతకి, అలాగే పురుగుకి అన్ని రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే మొక్కను కూడా నీట్గా తెస్తూ ఉంటుంది. కాబట్టి ఇది నేను తెచ్చుకోవడం జరిగింది మిత్రులారా. గమనించుకొని స్ప్రే చేసుకోండి. అయితే మిత్రులారా, ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న మందు ఏంటంటే ఇంకోటి ఇచిబాన్ కంపెనీ వాళ్ళది ఇకబానా అంటే ఇది అక్టారా అంటాం కదా, అక్టారా 75% మిత్రులారా. దీని డోస్ చూసుకుంటే మనం ఎకరానికి 60 లేదా 70 గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు. చెప్పాలంటే మనం ఇది అడ్మైర్ స్ప్రే చేసుకుంటాం కదా, సేమ్ అదే టైపు, అంత డోస్ స్ప్రే చేసుకోవచ్చు మిత్రులారా. ఇది ఓన్లీ తామర పురుగుకి మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. మొత్తం కలిపిన ఈ 2 డోసులు చూసుకున్నా కూడా మనకి వచ్చేప్పటికి 600 లోపే పడతా ఉంటాయి. అది ఏది నగాటా కానీ ఈ 2 కానీ, అంటే రేట్ సంగతి చెప్తా ఉన్నాను. ఈ 2 మందులతో ఇంతకుముందు నేను ఈ ఇకబానాతో పాటు రోగాలనే స్ప్రే చేసుకోవడం జరిగింది, 1 నెల అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు మాత్రం ఇది ఎంచుకోవడం జరిగింది, ఏదంటే నగాటా అనేది. ఎందుకోసం చెప్పాను కదా రీజన్ ఏంటో, ఆ ఉద్దేశంతో మిత్రులారా. కాబట్టి ఆలోచించుకొని అయితే స్ప్రే చేసుకోండి. నాకు తెలిసి ఇది ఈ 2 కలిపి మంచి రిజల్ట్ ఇస్తాయని అనుకుంటా ఉన్నాను. ఎందుకోసం అంటే చేలో తడి లేదు కాబట్టి మనం ఎక్కువ కొంచెం పెద్ద మందులకు వెళ్ళటం మంచిది కాదు అనిపించింది. కాకపోతే ఇది కూడా నేను ఏంటంటే కొంచెం ఒక సాటిస్ఫాక్షన్ కోసం స్ప్రే చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆలోచించుకొని అయితే స్ప్రే చేసుకోండి మిత్రులారా. ఇకబానా వచ్చేప్పటికి 60 లేదా 70 గ్రాములు 1 ఎకరానికి డోసు. నగాటా వచ్చేప్పటికి లీటర్ అయితే 3 ఎకరాలకి, మామూలుగా సింగిల్గా అయితే ఒక అర లీటర్ వచ్చేప్పటికి 1 ఎకరానికి మిత్రులారా. చూస్తున్నారు కదా, తోట కోపించడం జరిగింది. ఓకే మిత్రులారా, ఉంటాను. థ్యాంక్ యూ.